ఓం శ్రీ కాలభైరవాయ నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులకు కాలభైరవ జయంతి, కాలభైరవాష్టమి శుభాకాంక్షలు. 2024 డిసెంబర్ 23 సోమవారం కాలభైరవ జయంతి, కాలభైరవాష్టమి, మార్గశిర బహుళ అష్టమి సందర్భంగా అఖండ గోదావరి నదీ తీరాన వెలసిన రాజమహేంద్రవరంలో వెలసిన శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారికి ఉదయం 4:30 నుండి ప్రత్యేక సర్పహారతి దర్శనం సేవ, అలాగే క్షేత్రపాలక కాలభైరవ స్వామి వారికి ప్రత్యేక జలాభిషేకం సేవ జరుగుతున్నది. ఆ రోజు ఉదయం కాలభైరవ స్వామి వారి యొక్క దీక్షను స్వీకరించినటువంటి భక్తులందరూ కూడా ఉదయం 4:30 నుండి మధ్యాహ్నం 2 గంటల లోపల ఈ యొక్క దీక్ష ఇరుముడిని, జ్యోతిర్ముడిని కాలభైరవ స్వామి వారికి ప్రత్యేక హోమగుండంలో సమర్పణ చేసి మీ యొక్క దీక్షను సంపూర్ణం గావించుకోగలరు. అలాగే ఆ రోజున ప్రతి సోదరుడు, ప్రతి సోదరీమణి కూడా మీ గృహాలలో స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం మీ గృహంలో మీరు నిలుపుకున్న శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క చిత్రపటానికి, కాలభైరవ స్వామి వారి అంగుష్ట పరిమాణంలో ఉన్న విగ్రహానికి కానీ ప్రతిమకు కానీ ప్రత్యేకంగా సుగంధ జలాలతో అభిషేకం చేసుకొని స్వామివారికి పంచోపచార పూజను సంపూర్ణం చేసి స్వర్ణాకర్షణ భైరవ మంత్రం 5 మాలలు జపం చేయండి. మీ శక్తి కొలది నల్ల మినపప్పుతో తయారు చేసినటువంటి 19 గారెలు, కాస్త చిత్రాన్నం అనగా పులిహోరాన్ని నైవేద్యంగా సమర్పించండి. స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కండి. ఆ రోజు మన యొక్క రాజమహేంద్రవరంలో స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారికి ప్రత్యేక ప్రసాదంగా మీరు నల్ల మినపప్పుతో చేసిన గారెలను, చిత్రాన్నాన్ని కూడా తీసుకుని వచ్చి స్వామివారికి సమర్పణ చేయవచ్చు. అలాగే ఆ రోజున ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన కాలభైరవ దీక్ష మహాశక్తి హోమగుండంలో మీరు స్వయంగా ఈ యొక్క ప్రత్యేక పూర్ణాహుతి, పూర్ణ ఫలాన్ని కూడా సమర్పణ చేసి కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు. ఆ రోజు మనందరం కూడా ముక్త కంఠంతో జపించవలసిన మంత్రం ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. కొంతమంది మహోన్నతమైన శక్తికారక మంత్రం వటుక భైరవ మంత్రం కూడా జపం చేస్తూ ఉంటారు. ఈ మంత్రం ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహట స్వాహ. ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం.